హలో ఎవ్రీవన్, యామ్ని హరి టీసీకి స్వాగతం. ఈరోజు మనము ఒక కార్ అడాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి అమికాటి నుంచి డ్రైవ్ క్యాస్ట్ S1 అనమాట. ఇది గుచ్చుకుంటే మనం కార్లో వైర్లెస్ లేకుండా మనము ఆండ్రాయిడ్ ఆటో కానీ కార్ ప్లే కానీ వాడుకోవచ్చు. అండ్ ఆల్సో మన కార్లో ఉన్న బటన్స్ అండ్ వాటి ఫంక్షన్స్ కూడా వాడుకోవచ్చు. అన్నీ మనము మ్యూజిక్ వినటం కానీ, GPS నావిగేషన్ చేయటం కానీ కార్లో ఉన్న బటన్స్తోనే చేయొచ్చు. ఈవెన్ కాల్స్ చేసుకునే దానికి కానీ ఈజీగా ఉంటుంది. అదే వైర్ గుచ్చుకొని మనము వైర్ ఉందా లేదా అని ఎత్తుకోవటము, ఈవెన్ వైర్ కంపాటబిలిటీ కాకపోవటం, ఆ ఇష్యూస్ ఏమి ఉండవు అనమాట ఈ బ్లూటూత్ దాంతో. ఇది అమికాటి నుంచి డ్రైవ్ క్యాస్ట్ S1 అనమాట. అండ్ మనకి దీనికి వచ్చే కొద్దికి టైప్ A టు టైప్ C కనెక్టర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు మనకి. అండ్ ఈ ప్రోడక్ట్కి వచ్చే కొద్దికి దీనికి వైఫై 6 అండ్ బ్లూటూత్ 5.4 ఉంది. అండ్ ఈవెన్ దో కరెంట్ బ్లూటూత్ 5.5, 5.6, 5.7 అంతవరకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకి దీనికి 1 year వారంటీ ఉంది. మనకి 1 year వారంటీ కావాలంటే మనకి అమికాటి వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అది ఇదిగోండి 1 year వారంటీ. ఈ సీల్డ్ ఉండాలి కంపల్సరీగా. అండ్ మనకి వెనకాల వచ్చే కొద్దికి దీని ఒరిజినల్ ప్రైస్ రాశారు 3000 అని అలా. అండ్ మనకి దీని బాడీ వచ్చే కొద్ది కొంచెం రగ్గిష్గా ఉంది, అంటే చాలా సేఫ్ ప్రూఫ్గా అనమాట. ఇది మనకు రావటం టైప్ ఏతో వస్తుంది. అండ్ మనం టైప్ C కనెక్టర్తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఏందో మీకు టైప్ C కనెక్టర్ ఉంది అంటే కూడా దాన్ని వాడుకోవచ్చు ఇంట్లో ఉన్నా కానీ, లేకపోతే దీనికి వచ్చేదాన్ని ఫ్రీగా వచ్చే దాంతో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇదిగో అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇలా వస్తుంది అనమాట. ఇది మనకి మాన్యువల్ అండ్ ఇట్లా స్కాన్ చేసి ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఎట్లా కనెక్ట్ చేయాలి అంతా ఉంటుంది వీటిలో ఇన్ఫర్మేషన్. కార్ ప్లేకి ఎలా కనెక్ట్ చేయాలని. అండ్ వీటిలో కూడా మనకి ఇంకా స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఫ్రేమ్ అప్డేట్ ఉంటుంది అనమాట. ఆన్ ద ఎయిర్ అప్డేట్ వస్తుంది. అంటే ఏమన్నా మనకి ఇది అప్డేట్ అవుతూ కూడా ఉంటుంది మనం గుచ్చామంటే. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఎనీ ల్యాక్స్ ఏం ఇష్యూస్ లేకుండా కన్ఫామ్గా రన్ అయ్యేటట్టు చూస్తుంది మనకి ఆండ్రాయిడ్ ఆటో కానీ కార్ప్లే కానీ. అండ్ ఆల్సో జనరిక్ కాదు. అమికాటి అనేది మన ప్రీవియస్గా ఫ్లాపీస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. చూసారు కదా సైజ్ ఎంత చిన్నగా ఉందో. ఇది అమికాటి నుంచి. ఇది మీకు చెప్పినట్టు ఫ్రీ టైప్ A టు టైప్ C కనెక్టర్. ఇది కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీగానే వచ్చింది. బాగుంది క్వాలిటీ, కొంచెం హెఫ్టీగా ఉంది. ఇది ఈ బాక్సులు ఈ రెండే వస్తుంది. ఇది మనకి మాన్యువల్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్. మనము వారంటీ కావాలంటే మనకి ఏమైనా డిఫెక్టివ్ ఏమైనా ఉంటే మనకి దాన్ని బట్టి మనం వారంటీ అప్లికబుల్ చేసుకోవచ్చు. మనకి ఏమైనా ఇష్యూస్ ఏమైనా కంప్లైంట్ రైజ్ చేయాలన్నా ఏమైనా వారంటీ కావాలంటే కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్కి ఫోన్ చేసి మన ఇష్యూస్ చెప్పచ్చు. మనకి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాలింగ్ ఉంటుంది, అండ్ వెబ్సైట్ నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ పంపించవచ్చు. సరే, ఇంకా మనం కనెక్ట్ చేద్దాం అండి. ఇది అమికాటి నుంచి అనమాట. ఇది మనకి ఇప్పుడు వచ్చాము. ఇది కొంచెం రగ్గిష్గా ఉంది, బాగుంది. క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీగా ఇచ్చి టైప్ C మనకి దీంతో పని లేదు. సో లీవ్ ఇట్ అక్కడ వదిలేసాను. ఇది మనం గుచ్చాలి. ఏం చేయాలంటే ఫస్ట్ ఇది పిన్ తీసి ఇక్కడ గుచ్చాలన్నమాట. చూసారు కదా. గుచ్చినాక మనకి వీటిలో మెసేజ్ చూపిస్తుంది, రీడింగ్ USB డివైస్ అని. సో ఇవన్నీ చూపిస్తే మనం ఓకే చేసేయాలి. ఇదిగో చూపించారు కదా ఇక్కడ ఆండ్రాయిడ్ ప్లే అండ్ 2 వస్తుంది, కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో. ప్లీజ్ కనెక్ట్ బ్లూటూత్ అమికాటి డివైస్ క్యాస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫోన్ నుంచి చెయ్యాలి. మనము ఫస్ట్ ఫోన్ నుంచి చేద్దాం. వన్స్ ఆ ఫోన్ నుంచి చేసినాక ఇవన్నీ కంట్రోల్స్ ఎట్లా రన్ అవుతాయో కూడా నేను చెప్తాను నేను కార్లో. ఇప్పుడు మనం కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ వైఫై ఆన్ చేసుకోవాలి. వైఫై నొక్కినాక పాస్వర్డ్ నొక్కాలి. పాస్వర్డ్ నొక్కినాక నెక్స్ట్ మనము బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట.
వైఫై కనెక్ట్ అయిపోయినాక బ్లూటూత్ కనెక్టింగ్ ఈజీ. మామూలుగా పేరింగ్ వస్తుంది, కోడ్ వస్తుంది, ఆ కోడ్ నొక్కాలి, అంత అయిపోతుంది. వన్స్ అయిపోయినాక మనకి స్లోగా ఆటోమేటిక్ అది కనెక్ట్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 10 మినిట్స్ టైం పడుతుంది అనమాట. వన్స్ అయిపోయినాక ఇక్కడ చూసారా మన కాంటాక్ట్స్ అన్ని చూపిస్తుంది అనమాట. దాంతోపాటు మనము వీటిలోకి వెళ్ళామంటే ఇలా మ్యూజిక్ వినేదానికి అవన్నీ ఉంటాయి. జస్ట్ లైక్ మనం ఇక్కడ జీపీఎస్, మన ఉండే ఏరియా అంతా, అరవింద్ ఐ హాస్పిటల్, సో జస్ట్ లైక్ మన ఇంకా ఆర్డినరీ మనం వైర్తో కనెక్ట్ చేసినట్టు ఈజీగా చేయొచ్చు. కనెక్టివిటీ కూడా బాగుంది, స్మూత్గానే ఉంది, ఏం లాగింగ్ లేదు. యాజ్ యూజువల్ ఏమైనా లాగింగ్ అనిపించిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మీ ఇన్ఫర్మేట్ సిస్టమ్ అనమాట, కారులోని ఇన్ఫర్మేట్ సిస్టమ్ వల్ల. అంతేకాని ఇంకేం లేదు ఇష్యూ. ఏందో క్యాన్సిల్ చేయటము, రెస్టారెంట్స్, సోన్స్ చాలా స్మూత్గానే ఉంది. ఇవన్నీ క్లారిటీ ఇవన్నీ మీరు పట్టించుకోదు. మీకు కానీ మంచి ఇన్ఫర్మేట్ సిస్టమ్ ఉందంటే క్లారిటీ కూడా బాగుంటుంది. దట్స్ ఇట్. అండ్ ఇంకోటి, మీకు బటన్స్ అన్నాం కదా, ఇక్కడ మ్యూజిక్ పెట్టుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్ పెడతాను. కాంట్ ప్లే ఇన్ వైర్ బ్యాక్గ్రౌండ్ అంటుంది సార్. ఇది మనం పెట్టుకుందాం, మన ఫేవరెట్ కదా, పాకెట్ ఎఫ్ఎం. ఇదిగో ఇప్పుడు మన కంట్రోల్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం సౌండ్ అప్ చేస్తున్నాం అంటే సౌండ్ పెరుగుతుంది, సౌండ్ డౌన్ చేస్తే సౌండ్ పెరుగుతుంది. జస్ట్ లైక్ వాళ్ళు చెప్పినట్టు మీరు యాజ్ ఫ్రీగా మీరు స్టీరింగ్లో ఉన్న కంట్రోల్స్ అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.